జిల్లా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న యశస్వి గారికి, రాష్ట్ర జనసేన పార్టీ పిఏసి సభ్యులు తాతారావు గారికి, వేదికను అలంకరించిన మా జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక వ్యక్తిని ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి ఒక బాధ్యత అప్పచెప్పాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ నుంచి పిఓసీలుగా అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లుగా, ఇన్ఛార్జీలుగా అనేక మందిని నియమించాం. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా 10 నియోజకవర్గాలకి 10 మందిని ఆ ప్రక్రియ పూర్తి చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ కార్యక్రమాలు జరిగే విధంగా బాధ్యత తీసుకుని వీళ్ళందరూ కూడా నిర్వర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళందరినీ కూడా ఒకసారి నేను ఈ సభ మీ అందరికీ పరిచయం చేస్తూ, ముందుగా ఎర్ని రాజు గారు, ఈయన రాజం నియోజకవర్గం నుంచి, అదేవిధంగా హెచ్ఎల్ నుంచి విశ్వక్సేన్ గారు, పలాస నుంచి దుర్గారావు గారు, పాలకొండ నుంచి నిబ్రం గారు, అదేవిధంగా నర్సన్నపేట నుంచి ప్రవీణ్ కుమార్ గారు, ఇచ్చాపురం నుంచి సోదరుడు దాసరాజు, టెక్కల నుంచి కిరణ్ గారు, పాతపట్నం నుంచి ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న చైతన్యం గారు, శ్రీకాకుళం నుంచి ప్రతి సందర్భంలో మనకి ఆలోచిస్తున్న సర్వేశ్వరరావు, అదేవిధంగా ఆమ్దల్ వలస నుంచి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రామ్మోహన్ గారు. వీళ్ళందరూ కూడా అంకిత భావంతో పార్టీ కోసం, పార్టీ అధ్యక్షులపైన ఉన్న ఒక నమ్మకంతో మిమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు నిమగ్నమై పార్టీ కోసం సేవ చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా మనం చేయాల్సిన అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రజల పక్షాన్ని నిలబడాల్సింది ఖచ్చితంగా ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుగా మనం చేసింది 4 జన సైనికులు మన పార్టీకి పాపం ఎంతో అంకిత భావంతో, ఒక నమ్మకంతో ఆ మార్పు కోసం ఏదో తపన పడి యువత నిలబడి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ప్రాణాలు కోల్పోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయల చొప్పున వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం మన ఈరోజు అందజేయగలిగాం. ఇది ఎంత విలువైన కార్యక్రమమో ఈ సందర్భంగా మీకు చెప్పాలి. ఎందుకంటే నిజంగా నాకు కొంచెం భావోద్వేగంగా ఉంది. నాకు ఆ కుటుంబాన్ని కలిసిన తర్వాత అసలు మనందరం కూడా ఇక్కడ వేదిక పైన కూర్చుని పదవులు తెచ్చుకొని మనం అనుభవించుకుని పవన్ కళ్యాణ్ గారు ఏ స్ఫూర్తితోటి, ఏ విలువలతో చేయాలి రాజకీయాలనే ఆలోచనతో ఆయన ఆ రోజున జనసేన పార్టీని స్థాపించారు. దశాబ్ద కాలం ఆయన చేసిన పోరాటం, ప్రస్థానం, అందులో భాగంగా మన అందరం కూడా భాగస్వాములు అవడం ఒక అదృష్టంగా భావించుకుని మనం నిజాయితీగా నిలబడాలి. చాలామందికి ఈ రోజుకి కూడా కొన్ని రకరకాల అనుమానాలు, అసలు ఏ కార్యక్రమం ఏంటి, పార్టీ చెప్పే ఆదేశాలు పాటించాలా లేదా, పదవులు కేవలం అలంకరణ కోసం తీసుకుంటే మాత్రం పదవులు తీసుకోబాకండి. నిజాయితీ ఉంటేనే పార్టీ కోసం పనిచేయాలనుకుంటేనే మీరు పదవుల కోసం మీరు నిలబడాలి. అంతేగాని వేదిక పైన మనకు ఒక కుర్చీ పడుతుంది, మనకు ప్రోటోకాల్ వస్తుంది, నాకు కూడా ఒక స్థానం కలుగుతుంది అనుకుంటే మాత్రం మనకన్నా నిజాయితీగా నిలబడింది ఆ జన సైనికులు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తున్నారు. ఎందుకంటే 4గురికి మనం చెక్కులు ఇచ్చాం. శేషగిరిరావు గారు, అదేవిధంగా వసంత కుమార్ గారు, ఎల్లయ్య గారు, శివప్రసాద్ గారు, వీళ్ళు 4 జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ప్రాణాలు కోల్పోయారు. నేను ఇందాక ప్రయాణం చేస్తున్నప్పుడే నాకు బాగా గుర్తు, ఆ రోజు కోవిడ్ పరిస్థితుల్లో కూడా మొట్టమొదటిసారి ఈ 5 లక్షల రూపాయలు చెక్ ఇస్తున్నప్పుడు నేను ఇచ్చాపురం వరకు వచ్చి ఆ రోజు కుటుంబానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను. ఈ రోజు వరకు సుమారు 240 చెక్కులు ఇచ్చాం. నాకు వీలైనంత వరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారి తరఫున సందర్శించి గౌరవించి మనందరితో పాటు అంటే పార్టీ నుంచి వచ్చే ప్రతి నాయకుల్ని కలుసుకుని తీసుకెళ్ళి ఆ కుటుంబానికి ఒక భరోసా ఇస్తాం. ఏమని భరోసా ఇస్తాం? ఈ 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయం పార్టీ నుంచి మీకు అందజేయడమే కాకుండా మమ్మల్ని అందరినీ పంపించారు మీకు ఒక బలం ఇవ్వడానికి. జనసేన పార్టీ కుటుంబంగా మేము మీకు అండగా నిలబడతాం, మీ బిడ్డల్ని మేము చదివిస్తాం, ఆ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడానికి మనందరం
కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. నిజంగా ఈ వసంత్ కుమార్ అనే అబ్బాయి చనిపోయారు. ఆయన తండ్రి గారిని చూసి ఈరోజు నేను ఆశ్చర్యపోయాను. ఆయన చేసేది ఏంటంటే పాపం రిక్షా తొక్కుకుంటాడు. రిక్షా తొక్కుకునే అబ్బాయి వాళ్ళ తండ్రి గారు రిక్షా తొక్కుకుంటే అతను ఒక జన సైనికుడుగా 500 రూపాయల క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకుని పార్టీ కోసం మన జెండా మోసి నిలబడ్డాడు. ఆ వ్యక్తిని మనం ఈ విధంగా గౌరవించుకుంటాం అంటే మనందరం స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళం, మీ దగ్గర ఉన్న కొంతమంది నాయకులు, మండలాధ్యక్షులు మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎంత నిజాయితీగా, ఎంత విలువలతో కూడిన రాజకీయాల కోసం ఈ యువత వాళ్ళు కష్టపడి నిలబడుతున్నారు. ఈ సమాజంలో మనం చేస్తున్న ఈ ప్రయత్నం చాలా విలువైన ప్రయత్నం. దయచేసి మీరు ప్రతి అంశం గురించి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఎన్నికలు ఇంకా 3 నెలలే ఉన్నాయి. చాలామంది వస్తారు, మళ్ళీ కొత్త కొత్త రంగులు పూసుకొని, కొత్త కొత్త వేషాలు వేసుకొని ఓట్లు ఆడడానికి కోసం రకరకాలుగా వస్తూ ఉంటారు. మీరు దయచేసి ఒక బాధ్యత గల జన సైనికులుగా, వీర మహిళలుగా మీరందరూ కూడా ఆలోచించండి. మనం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి మనం కొంతమందినైనా ప్రభావితం చేసి జనసేన పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఏ విధంగా మనం రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని మీరు ఒక బలమైన నిర్ణయం తీసుకుని మీరు పనిచేయాలి. ఎందుకంటే అవినీతి గురించి మనం ఎంత చెప్పినా ఎవరికి ఎక్కడం లేదు. నిన్న సాక్షాత్తు ఒక మంత్రి గారు మాట్లాడారు. ఎస్, నిన్న అవినీతి చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన ఒక బంధువు, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమైన పోర్ట్ఫోలియో నిర్వర్తించిన వ్యక్తి ఆయన. కనీసం మనం ఆయన్ని అభినందించాలి. ఎందుకంటే నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఈ రోజైనా అవినీతిగా ఉన్నాను, అవునా కదా? సమాజంలో ఎవరు కూడా ఇట్లా మాట్లాడరు. కనీసం ఆయన మాట్లాడినందుకు ఆయన అభినందిస్తున్నాను. నిజాయితీగా మాట్లాడాడు. కానీ ఆయన చెప్పింది సరిపోదు కదా, మరి ముఖ్యమంత్రి కూడా చెప్పాలి కదా నిజాయితీగా ఎంత అవినీతికి పాల్గొన్నారు ఇప్పటివరకు. ప్రతిరోజు జనసేన పార్టీ నుంచి మేము ఒక ముఖ్యమైన అంశం, ఏ విధంగా ప్రజలు అనుకున్నారు ఇన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మద్యం, ఇసుక ఈ రెండింటిపైన సంపాదిస్తున్నాడు భయంకరంగా అనుకున్నారు. కానీ విద్యాశాఖలో జరిగిన అవినీతి తీసాం. మీ సొంత జిల్లా, మన సొంత జిల్లా శ్రీకాకుళంలో ఇక్కడ ఉన్న మంత్రి గారు, యానిమల్ హస్బెండరీ శాఖ నిర్వహిస్తున్న మంత్రి గారు, ఆయన శాఖలో ఏ విధంగా అవినీతి జరిగిందో ఈ పాల వెల్లువ అనే కార్యక్రమం నేను దాని గురించి వివరించాను. అది పాల వెల్లువ కాదు, పాపాల వెల్లువ అని చెప్పారు. చాలామంది గ్రామాల నుంచి వచ్చి ఉంటారు. మీ గ్రామాల్లో ఎవరైనా మీరు చూసారా కొత్తగా ఎక్కడైనా బర్రెలు కొనుక్కోవడం ఎక్కడైనా చూసారా మీరు? 3,84,000 బర్రెలు కొన్నామని వీళ్ళు బర్రెకి 75,000 రూపాయలు చొప్పున మరి ఎవరి ఖాతాలో వేసారో ఎవరికి అర్థం కావడం లేదు. అధికారులు పోయి క్షేత్రస్థాయిలో డాక్టర్లు ఎంట పెట్టుకుని పోయి చెక్ చేస్తే 3 లక్షలు కాదుగా సుమా, 1,00,000 కూడా కాదు, 8,000 తేలినాయి. 8,000 తేలినాయి రాష్ట్రంలో. అంటే 2,887 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ళు వ్యక్తుల ఖాతాలో వేసేసి మహిళలకి సాధికారత అని చెప్పొచ్చారు. మరి ఆ మంత్రి గారు నిన్న బహిరంగంగా సభలోనే, నేను ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా నేను పొరపాటు చేసిన, అవినీతికి పాల్పడ్డాను, డబ్బులు తీసుకున్నాను అని చెప్తే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆలోచించాలి మీరు ఆలోచన. ఏ శాఖ తీసుకున్నా కూడా అవినీతి చాలా స్పష్టంగా కనబడుతుంది. చివరికి వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి, సర్వనాశనం చేసి, సమాజం కోలుకోలేని విధంగా పంచాయతీరాజ్ విభాగాన్ని ఈ ముఖ్యమంత్రి చేశాడు. నిన్న సభలో చెప్పాను, మాధవి గారి కొత్త ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా చెప్పాను నేను. అక్కడే భోగాపురం మండలంలో భోగాపురం గ్రామానికి వచ్చారు కేంద్ర సంస్థ, క్యాగ్ అంటారు, సిఏజీ వాళ్ళు వచ్చి ఆ భోగాపురం గ్రామంలో కూడా వాళ్ళు పరిశీలిస్తే వాళ్ళు ఆశ్చర్యపోయి చివరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం 3,359 కోట్ల రూపాయలు పంచాయతీలకు రావాల్సిన నిధులు రానివ్వకుండా చేసింది, దారి మళ్లించింది. అంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా పంచాయతీలకి రాకుండా చేశాడు ఈయన. ఎంత దారుణం అంటే ఈ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఈ జిల్లాలో. ఆయన నేను చూశాను 2-3 కార్యక్రమాలు అట్టహాసంగా దానికి ప్రారంభోత్సవాలు చేయించుకొని, ఆ గోడలకి బిల్డింగ్కి రంగులు పూయించుకుని, ప్రభుత్వ కార్యాలయాన్ని ఏ విధంగా వీళ్ళు పార్టీ కోసం ఉపయోగపడే విధంగా వీళ్ళు మార్చుకున్నారో మీరు అందరూ చూశారు. ఆ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం అని
క్యాగ్ అక్షంతలు వేసింది, రాజ్యాంగ విరుద్ధమని క్యాగ్ అక్షంతలు వేసింది. అది ఇంకా బయట పెట్టలేదు ఈ ప్రభుత్వం, త్వరలోనే బయట పెడతారు అది. ఎందుకంటే క్యాగ్ ఇచ్చిన రిపోర్ట్ని బయట పెట్టాల్సిందే ఏదో ఒక రోజున. వీళ్ళు దాచిపెట్టారు. అంటే ఈ సచివాలయాలన్నింటినీ తీసుకువెళ్ళి మళ్ళీ గ్రామ పంచాయతీలో ఉన్న అక్కడ ప్రెసిడెంట్ గారికి సర్పంచ్ గారికి అప్పచెప్పమని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. చాలామంది నాకు గతంలో ఇక్కడ వచ్చినప్పుడు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే జనసేన పార్టీలో చేరిన తర్వాత అనేక సార్లు శ్రీకాకుళం వచ్చాం. ఇప్పుడే పెద్ద తాతారావు గారు చెప్పారు ఏ విధంగా యువశక్తి కార్యక్రమం నిర్వహించాం రణస్థలంలో. ఈరోజు రణస్థలం నుంచి ఒక అద్భుతమైన స్వాగతం పలికి హెచ్చర్ల మీదుగా శ్రీకాకుళం చేరినప్పుడు ఆ పాత రోజులన్నీ కూడా గుర్తొచ్చి మనస్ఫూర్తిగా ఏ విధంగా మీరు నిండు మనసుతోటి ప్రతిసారి పార్టీ ఇంకా బలంగా ఎదగాలి, కష్టపడాలి, ముందుకెళ్ళాలనే తపన మీలో ఉందో, మీలో ఉన్న నిజాయితీని ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు దుర్వినియోగం చేసుకున్నారు, ఉపయోగించుకున్నారు. ఎక్కడ మాత్రం వాళ్ళ నిజాయితీ లేదు. ఎందుకంటే వనరుల్లో ఎక్కడ కూడా శ్రీకాకుళం తప్పు కాదు, అద్భుతమైన వనరులు ఉన్నాయి. కానీ మన బిడ్డలు మాత్రం ఇక్కడ చదువుకోకూడదు, మన బిడ్డలు మాత్రం ఇక్కడ ఉద్యోగాలు రాకూడదు. ఇక్కడ ఉన్న వనరుల్ని కేవలం వాళ్ళ కుటుంబంలోనే ఉంచుకుని వాళ్ళ హస్తాల్లోనే వీళ్ళు దాచిపెట్టుకున్నారు తప్ప ప్రజలకి పంపిణీ చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఎందుకు మనం ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేము? ఎందుకు మన మత్స్యకారు సోదరులు గుజరాత్ వరకు వెళ్ళాలి వలసల కోసం, ఉద్యోగాల కోసం? చెప్పండి. ఎందుకు మనం ఇక్కడ ఫిషింగ్ హార్బర్లు, జట్టీలు నిర్మాణం చేసుకుని అద్భుతంగా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేము? 9 నెలలు 10 నెలలు రాష్ట్రాన్ని వదిలేసి, కుటుంబాలను వదిలేసి, గ్రామాలను వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతుంటే ఎందుకు వీళ్ళలో చలనం రాలేదు? పదవులు దేనికోసం నేను అడుగుతున్నాను. ముఖ్యమైన పదవులు ఉన్నాయి మనకి ఈ జిల్లాలో. ఏం చేసుకున్నారు? ఏ విధంగా అభివృద్ధి చేశారు? ఏమైనా మార్పు కనబడుతుందా? ఏ పట్టణానికి వెళ్ళినా కనీసం రోడ్లు ఉన్నాయి ఎక్కడైనా శ్రీకాకుళం జిల్లాలో? చెప్పండి. రోడ్ల గురించి, వంతెనల గురించి ఎన్ని రోజుల నుంచి మీరు అందరూ కూడా ధర్నాలు చేశారు. ఏ విధంగా జనసేన పార్టీ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని ఆ కార్యక్రమం మనం తీసుకొచ్చాం మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు మనందరం కూడా ఒక దృఢ నిర్ణయంతో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయ సాధన కోసం ఆయన సొంతంగా ఆయన లబ్ధి కలగాలనే విషయంలో ఎప్పుడు కూడా ఆయన ఆలోచించలేదు. మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన అనేక సార్లు ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో తీసుకొద్దాం, ఒక మార్పు తీసుకొద్దాం ఉత్తరాంధ్రలో. ఎందుకు మనం ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలేము, మనం చేసి చూపిద్దామని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మనం అనేక కార్యక్రమాలు చేశాం. యువశక్తి కార్యక్రమం రణస్థలంలో చేస్తున్నాం అంటే ఎవరు నమ్మలేదు. అంత దూరం ఎవరు వస్తారు? అటువంటి కార్యక్రమం చేయగలుగుతారా మీరు? అటువంటి సభ నిర్వహించాలంటే లక్షల్లో తరలి వచ్చారు మన జన సైనికులు, మన నాయకులు. అంత రాష్ట్రం అంతటి నుంచి జనం ఆశ్చర్యపోయారు. ఎంత గొప్ప విషయం అది. మీరందరూ సహకరిస్తేనే ఇదే హాల్లో దాదాపు వారం రోజులు ఇక్కడ ఉండి మనందరం కూడా సమీక్షించుకుంటూ ప్రతిరోజు అనేక మంది జనసేన పార్టీ నాయకులు ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక మండలం తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి యువశక్తి కార్యక్రమం విజయవంతం చేయమని చెప్పి వాళ్ళు కృషి చేశారు. గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. ఎందుకంటే పార్టీ చేసే కార్యక్రమాలు నిదానంగా ఒక్కొక్క అడుగు మనం వేసుకుంటూ, ఒక్కొక్క ఇటుక మనం పేర్చుకుంటూ కష్టపడి మన పార్టీ నిర్మాణం చేసుకుంటున్నాం. 23 మండలాలకి మనం ఈ రోజున మండలాధ్యక్షులు వేసుకున్నాం. ఇంకా 15 మండలాలకి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను యశస్వి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, వారం రోజుల లోపే నాయకులందరితో కూడా సమన్వయపరచుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా మండలాధ్యక్షులు పూర్తయిపోవాలి ఈ వారం రోజుల లోపే అని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా పార్టీ నిర్మాణం అనేది ఒకే రోజులో అయిపోదు. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీలో ఆవేదన ఉండొచ్చు, తొందరపాటుతోటి మనం ఏదో కార్యక్రమం చేయాలి, పదవులు రావాలి, వివిధ విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాల్లో కూడా మనందరం కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఒక కార్యక్రమం నిర్వహించాలంటే సామాన్యమైన విషయం కాదు. ప్రతి ఒక్కరూ ఒక టీమ్ స్పిరిట్ చూపించాలి. ఒక నాయకుడి వల్ల, ఒక వ్యక్తి వల్ల అక్కడ పార్టీ బలోపేతం అవుతుంది మాత్రం నేను మాత్రం అది ఒప్పుకోను. అది జరిగే పనే కాదు. ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక నాయకత్వం పెంచడానికి కోసం మనం ప్రయత్నం చేస్తేనే తప్ప అక్కడ నాయకత్వం పెరగదు. పోస్టర్లో ఫోటో వేసేసుకున్నాం, లేకపోతే మనం అద్భుతంగా ఫ్లెక్సీలు కట్టుకున్నాం, నేనే ఇక్కడ నాయకుడిని అనుకుంటే మాత్రం నాయకత్వం అట్లా రాదు. నాయకత్వం వచ్చేది మీరు గ్రామాల్లో ప్రతిరోజు జనసేన పార్టీ తరఫున మీరు పర్యటించి వాళ్ళని గుర్తించినప్పుడు,
ఆ సమస్యల కోసం మీరు పోరాటం చేసినప్పుడు, ఆ సమస్యలతో పాటు పార్టీ చేస్తున్న కార్యక్రమాన్ని మీరు గౌరవించుకుని పార్టీ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మేరకు మీరు ప్రజల్లోకి తిరిగి వెళ్తేనే మీకు ఆ గౌరవం దక్కుతుంది. ఈ రోజున మొన్న పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా వివరించారు, బహుశా అందరూ చూసుంటారు, ఏ విధంగా రాష్ట్రంలో మనందరం కంకణం కట్టుకుని వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటి సభలో 2.5 సంవత్సరాల క్రితం ఆ ప్రకటన పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎంత దూరదృష్టితో చేశారో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకూడదు, మరొకసారి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ఆ ప్రభుత్వం, ఆ పార్టీ ఎన్ని దౌర్జన్యాలకి ఏ విధంగా క్షేత్రస్థాయిలో ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారో వాటన్నింటినీ కూడా మీరు అర్థం చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుతున్నా. కొంచెం వదిలేండారు. మీరందరూ కూడా గుర్తించుకోవాల్సింది ప్రధానమైన అంశం. దానికోసమే ఈరోజు మీ అందరం కొంచెం కష్టమైనా సరే ప్రయాణం చేసి శ్రీకాకుళంకి వచ్చాం. ముఖ్యంగా రేపటి రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. దానికి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి. జనసేన పార్టీ అభ్యర్థున్న చోట మీరందరూ కష్టపడండి. పార్టీ గెలుపు కోసం, గాజు గ్లాస్ సింబల్ కోసం గ్రామ గ్రామాల్లో మీరు పర్యటించి మన జెండాను పట్టుకుని అద్భుతమైన విజయం తీసుకొచ్చే విధంగా మీరు కష్టపడి గెలిపించండి. తెలుగుదేశం పార్టీ నిలబడిన ప్రాంతంలో, ఆ నియోజకవర్గంలో అదే బాధ్యత, అదే రీతితోటి, అదే బలంతో మీరు కష్టపడి పనిచేసి మన పొత్తులో భాగంగా ఆ ధర్మంలో మనం నిలబెట్టుకునే విధంగా మీరందరూ కూడా కష్టపడాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఓటు చీలనివ్వకూడదు అనే అంశంపైనే మనం ఈ రోజున పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఓటు చీలితే మరొకసారి దుర్మార్గమైన పాలకులు మరొకసారి వచ్చి మనకి నష్టం కలిగిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏ అంశంపైనా సరే, ఏ వర్గానికైనా సరే వీళ్ళు న్యాయం చేయలేదు. బటన్ నొక్కాం అన్నారు. 9,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేసేసారు. 9,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేసేసారు. ఎక్కడుంది అభివృద్ధి చెప్పండి? ఎక్కడొచ్చిన పరిశ్రమలు చెప్పండి? తనకు మాత్రం, తనకు సంబంధించిన వ్యక్తులకి మాత్రం 8,000 ఎకరాలు ఇచ్చి ఒక పరిశ్రమ పెట్టించగలుగుతాడే. మరి ఏం చేశాడు మన ప్రాంతానికి? విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్నాడు. మనకేమైనా ఉపయోగపడుతుందా? ఒక్క ఉద్యోగం వచ్చింది ఆయన 4 సంవత్సరాల్లో చెప్పండి మీరు ఎవరు? మన ప్రాంతంలో ఎవరికైనా ఒక యువకుడికి జాబ్ క్యాలెండర్ ద్వారా, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా, లేదా ప్రైవేట్గా ఇక్కడ కొత్త పరిశ్రమలు వచ్చి మనకి ఎక్కడైనా ఉపాధి కలిగిందా మీరు చెప్పండి? ప్రతి సందర్భంలో దగా, మోసం, అబద్ధాలు, కేవలం సరదాగా బట్టలు నొక్కుంటూ తిరగడం తప్ప ఏ మాత్రం కూడా న్యాయం చేయలేదు. నిన్న మొన్న మీరు చూశారు, నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. నేను నిజంగా ఒక యువకుడు ముఖ్యమంత్రి అయ్యాడు, కష్టపడతాడేమో అనుకున్నాను. అసలు రైతుల్ని పరామర్శించే తీరదా చెప్పండి మీరు? ఎక్కడ చూసారా మీరు? ఇది స్టేజ్ కట్టించుకుని, బ్యారికేడ్లు కట్టుకుని పొలాలు పరిశీలించి వచ్చాడంటే ఆయన ఏం చేస్తారు? ఒక రైతు దగ్గరికి వెళ్ళి పొలంలో దిగి మాట్లాడి ఎంత బాధపడుతున్నాడు రైతు. పంట చేతిలోకి వచ్చిన సందర్భంగా తుఫాన్ వచ్చింది, నష్టపోయాం మేమని చెప్పి ఆవేదనలో ఉంటే ఆ రైతుకి భరోసా ఇవ్వలేని ముఖ్యమంత్రి ఈ రోజున వ్యవసాయ శాఖ గురించి మాట్లాడతాడు. ఏం చేశారు వీళ్ళు చెప్పండి? కనీసం 20,000 నుంచి 30,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఆర్థిక సాయం ఇవ్వకపోతే ఆ కుటుంబాన్ని మనం ఆదుకోలేం. వరుసగా 9 సార్లు ఇప్పటి వరకు రైతు నష్టపోయాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వరుసగా ప్రతి రబీ, ప్రతి ఖరీఫ్లో వీళ్ళు జ్ఞానం లేని వ్యక్తులు, సగం జ్ఞానం ఇంటిగా ఉన్న వ్యక్తులు వీళ్ళు పరిపాలిస్తున్నారు. కాబట్టి సరైన కాలంలో నీరు కూడా వదలలేకపోయారు, పంట నీరు రైతుల కోసం. సాగునీరు లేనప్పుడు రైతు ఏ విధంగా చేస్తాడు చెప్పండి? మన ప్రాంతంలో ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని శంకుస్థాపనలు చేశారు, ఎన్నిసార్లు వచ్చి మిమ్మల్ని అందరినీ ముద్దు పెట్టుకుని ఇక్కడ అద్భుతంగా నేను బ్యారేజీలు కట్టేస్తాను, డ్యాములు కడతా అన్నారు. ఏమైంది చెప్పండి? వ్యవసాయ రంగానికి ఏం చేశారు? ఈ వాస్తవాలు మీరు తెలుసుకోండి. ప్రతి సందర్భంలో మేము చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే మీకు అర్థమయ్యే విధంగా మీరు ఈ అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాడే విధంగా మీరు నిలబడాలి. మహిళలపైన జరుగుతున్న దాడులు, క్షేత్రస్థాయిలో రాజకీయ నాయకులపై జరుగుతున్న దాడులు, కేసులు, వాటన్నిటిని కూడా మనం అధిగమించి ఇంత దూరం ప్రయాణం చేశాం. నిజంగా ఆ రోజు స్థానిక సంస్థల్లో ఎవరు కూడా పోటీ చేయకూడదని భయపెట్టించి ఇక్కడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సిగ్గు లేకుండా వీళ్ళు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి నామినేషన్లు వేయకుండా కూడా ప్రయత్నం చేశారు.
కానీ చాలా ధైర్యంగా నిలబడ్డారు మన జనసేన పార్టీ నుంచి మన మహిళలు, మన నాయకులు, కేంద్ర స్థాయిలో ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా పోటీ చేశారు. గెలిచేవా ఓడా అనేది వేరే విషయం, కానీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాం మనం. జనసేన పార్టీ దీనికోసం కట్టుబడి ఉందని మనం చూపించుకోగలిగాం. నిలబడండి. మీరు 3 నెలలే ఉంది. ఈ 3 నెలలు మీరు ధైర్యంగా నిలబడండి. అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఎవరికి ఎక్కడ పొరపాటు జరగకుండా ఎవరైతే పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వంలో మీకు తగిన గౌరవం దక్కే విధంగా, ప్రతి ఒక్కరికి స్థానం కలిగే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ ఇదే మాట చెప్పమన్నారు. ఏ కార్యక్రమం చేసినా సరే మన జన సైనికులు మనం మర్చిపోం, మన నాయకత్వాన్ని మనం మర్చిపోం. ఒక ఆలోచన, ఒక వ్యూహం, ఒక పట్టుదలతోటి మనం సాధించుకోవాలనే ఆలోచనతోటి మనం కష్టపడి ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతోంది మన రాష్ట్రంలో. దానికి మీరందరూ కూడా ఆ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీరు నిలబడండి. ఎవరెన్ని మాట్లాడినా సోషల్ మీడియాలో కాలం చేస్తున్న దుష్ప్రచారాన్ని మీరందరూ తిప్పికొట్టండి. వ్యక్తిగత విమర్శలు అవసరం లేదు. సైద్ధాంతికంగా మనం ఏ విధంగా కష్టపడి నిలబడ్డామో, జనసేన పార్టీ ఏ సందర్భంలో ఎవరికి సమస్య వచ్చినా కూడా ఏ విధంగా కార్యక్రమాలు చేసిందో వాటిని మీరు గర్వంగా చెప్పుకోండి. ఏ ప్రాంతానికి వెళ్ళినా మనం కార్యక్రమాలు అద్భుతంగా చేసాం. అక్కడ ఓట్లు ఉన్నాయా, అక్కడ గెలిచామా, మనకి డిపాజిట్ వచ్చిందా లేదా, ఈ అంశాలు ఎప్పుడు కూడా మనం ఆలోచించలేదు. నిలబడ్డాం, ప్రజల కోసం నిలబడ్డాం. మనం పొరపాటు చేయలేదు. విలువతో కొన్ని రాజకీయాలు చేసాం. ఎక్కడైనా సరే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, అక్కడికి వెళ్తే మనకి ఏం లబ్ధి అని. మనకి ఏం లబ్ధి? ఆ రోజున పాపం మన జన సైనికుల్ని ఒక గ్రామంలో, మన విజయనగరం గ్రామాల్లో అనవసరంగా నా ఇంటి పైన స్టిక్కర్ పెట్టొద్దు, మాకు జగనన్న మాకు ఏం సహాయం చేయలేదు, ఇల్లు కట్టుకోవాలంటే మాకు 1,00,000 రూపాయలు మాకు డబ్బు అడిగారు, మీరు చేసిన సహాయం లేదు, కాబట్టి మా ఇంటి పైన జగనన్న నువ్వే మా భవిష్యత్తు అనే స్టిక్కర్ పెట్టొద్దన్నారు. అంటే వచ్చి కొట్టారు. తగాదైంది ఊర్లో. కానీ నిలబడ్డాం. విజయనగరం జిల్లాలో ఉన్న నాయకులందరం వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆ గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబాలందరికీ కూడా ఆర్థిక సహాయం ఇచ్చి నిలబడ్డాం. బొత్స సత్యనారాయణ గారి కాన్స్టిట్యున్సీ కదా అది, బొత్స సత్యనారాయణ గారి కాన్స్టిట్యున్సీ. అయినా కానీ మనం వెనకాడలేదే. ఎందుకంటే మన జన సైనికులు ఆ విధంగా ధైర్యంగా నిలబడ్డారు. ఎక్కడ తగ్గలేదే. మనం వాళ్ళకి ఆ భరోసా ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి, ఇన్నిసార్లు నేను మీకు చెప్తున్నాను, ఈ 90 రోజులు కీలకమైనవి మన రాష్ట్రంలో. నిలబడండి. మీరందరూ గర్వంగా జనసేన పార్టీ జెండాను పట్టుకుని మన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ బలోపేతం కోసం మీరు బూతుల్లో, గ్రామాల్లో, వార్డుల్లో కష్టపడి పనిచేయండి. ఓటర్ లిస్ట్ కాపీ తీసుకోండి. మీరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతోటి ఇంటింటికి వెళ్ళి మీరు చెక్ చేయండి. ఎవరున్నారు ఓటర్లు, ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా కార్యక్రమం జరుగుతుందని చూడండి. మీరు ఇక్కడ పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్ల గురించి మీరు బహిరంగంగా మాట్లాడండి. మనం చేస్తున్న కార్యక్రమాలు, మన షణ్ముఖ వ్యూహం, తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 అనే సంక్షేమ ఫలాలు, ఈ రెండు కలిపి ఉమ్మడి మేనిఫెస్టో త్వరలోనే మనం ఇరు పార్టీల నాయకులు త్వరలోనే దాన్ని ఆవిష్కరిస్తారు. ఆ ఆవిష్కరణ తర్వాత మనందరం కూడా మరొకసారి ప్రజల్లోకి ఇంటింటికి వెళ్ళి ఆ మేనిఫెస్టోని అందరికీ అందించే విధంగా, సంక్షేమంలో ఎక్కడ వెనకాడం. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు, ఇప్పుడు జరుగుతున్న సంక్షేమం కన్నా అద్భుతంగా మనం సంక్షేమం చేయగలుగుతాం. అభివృద్ధి అంతకన్నా అద్భుతంగా మనం చేయగలుగుతాం. అటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది. తప్పకుండా మీ భవిష్యత్తు కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రీకాకుళం జిల్లాని మనం వాటి రూపురేఖలు మార్చే విధంగా, మనకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా, అభివృద్ధి ఉండే విధంగా మీ అందరికీ కూడా జనసేన పార్టీ నిలబడుతుందనేది ప్రతి ఒక్కరిలో మీరు తీసుకెళ్లాల్సిన అవసరం, బాధ్యత మీకు ఉందని చెప్పి మనం చేసుకుంటున్నాను. అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గుండె నిండా మీకు ధైర్యం నింపే విధంగా మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. నిలబడండి, ప్రయాణం చేయండి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరెన్ని అవమానాలు మన పైన మోపినా మీరు ధైర్యంగా నిలబడండి. ఏ కార్యక్రమం చేసినా నిజాయితీగా నిలబడేది జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానంలో. గుర్తుపెట్టుకున్నది. ఎక్కడ కూడా మనం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం, నిజాయితీగా మాట్లాడతాం, చెప్పిన అంశాలకి కట్టుబడి ఉంటాం. మన అభ్యర్థులు, మన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఒకే మాట పైన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకెళ్తాం. వారి వెనక, వారికి తోడుగా మీరందరూ నిలబడండి. పొరపాట్లు ఎక్కడ ఉంటే సర్దిద్దుకుందాం. కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రం ఎక్కడ పెట్టుకోబాకండి. ఈ వాట్సాప్లు, సోషల్ మీడియాలో ఒకరినొకరు పరస్పరంగా ఆరోపణలు మానేసి
మన పార్టీ బలోపేతం కోసం మీరందరూ కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అద్భుతమైన స్వాగతం పలికారు, నిలబడ్డారు. అదేవిధంగా మీకు కూడా అండగా ప్రతి సందర్భంలో మేము నిలబడతాం. ఎంత దూరమైనా ప్రయాణం చేసి వచ్చి ఏ కుటుంబానికైనా ధైర్యం నింపే విధంగా జనసేన పార్టీ నిలబడుతుందని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరు బలపరచమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై జనసేన.